హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీ మనీ ఛానల్. ఇవాళ నేను సగ్గుబియ్యంతో పాయసం చేస్తున్నానండి. ఇక్కడ సగ్గుబియ్యం పాయసం చేయడానికి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకున్నాను. అలాగే నేను ఈ కప్పుతోటి హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. హాఫ్ కప్ తీసుకుంటే మనం 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఆల్రెడీ పాలు కాచి చల్లారిన పాలు తీసుకోవాలి. అలాగే కొద్ది డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం, ఈ గిన్నెని ఇక్కడ పెట్టేసుకుందాం. ఇలాగా పెట్టుకున్న తర్వాత మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచుకోవాలి. మనం ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా. ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎలా తీసుకున్నానంటే ఈ కప్పుతో నేను హాఫ్ కప్ తీసుకున్న సగ్గుబియ్యము. నేను హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వాటర్ తీసుకున్నా. అంటే 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు తీసుకున్నానండి. ఆ విధంగా ఇక్కడ సగ్గుబియ్యం బాగా ఉడికేలోపు మనం ఒక చిన్న ప్యాన్ తీసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఈ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ అప్పుడప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవచ్చు. చూడండి, క్యాష్యూ వేసాను నేను. ఇవి మనం నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడుకుతాయండి. మనం నానబెట్టుకోకపోతే చాలా టైం పడుతుంది సగ్గుబియ్యం ఉడకడానికి. క్యాష్యూ వేసాక మనం ఇవి కిస్మిస్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ బంద్ చేసేసుకున్నాం. ఈ విధంగా వేపుకోవాలండి. ఆ సగ్గుబియ్యం ఉడికేలోపు మనము 2 యాలక్కాయలు తీసుకున్నామండి. తీసుకొని ఈ పైన ఈ తొక్క తీసేసి ఇందులో వేసేసుకుంటున్నా. ఇలా ఇందులో వేసేసుకొని ఇలా కొద్దిగా ఇలా క్రష్ చేస్తే ఇలా పౌడర్ లాగా అవుతుందండి. దీన్ని ఇలా పెట్టుకుందాం. చూసారా, సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయండి. ఒకసారి చూడండి అలా. చాలా ట్రాన్స్పరెంట్గా వచ్చాయి చూడండి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఇలాగా సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసుకున్నాం. స్టవ్ బంద్ చేసేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం యాడ్ చేసుకుందామండి. కనిపిస్తుందా? ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, కలర్ చేంజ్ అయింది. కొద్దిగా కాలుతుంది. కలర్ చేంజ్ అయింది చూడండి, కనిపిస్తుందా మీకు? ఇలా ఇప్పుడు మనం ఇలాచి దంచుకున్నాం కదా, ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి.
తర్వాత మనం ఆల్రెడీ పాలు కాచి చల్లార్చి పెట్టుకున్నామండి. ఈ పాలను లైట్గా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పాలు వేసుకునేటప్పుడు కొద్దిగా పాయసం అనేది కాస్త వేడిగా ఉండాలండి, మరి చల్లగా అయిపోకూడదు. చూడండి, ఇలా కలుపుకునే లోపు మనం చూడండి పాయసం కలుపుకున్న వెంటనే ఎంత మంచిగా వచ్చిందో పాలు వేస్తానే మనకు. మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పాలు వేయొద్దండి, పాలు వేస్తే విరిగిపోతాయి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు పాలు అనేవి యాడ్ చేయండి, అప్పుడు పాలు విరిగిపోవు, మనకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తాం. అంతేనండి, మన సగ్గుబియ్యం పాయసం రెడీ. చూడండి, ఇది చల్లగున్నా వేడిగున్నా ఎప్పుడైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, అలాగే మీ పిల్లలకి చేసి పెట్టండి. చూడండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఒక్కసారి ట్రై చేయండి, అలాగే మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ సగ్గుబియ్యం పాయసం చాలా హెల్దీ అండి, బెల్లం వేస్ట్ చేసుకున్నాం కదా, ఎవరైనా తినొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ అదే కావాలంటారు.